వెల్కమ్ టు సన్నిహిత వ్లాగ్స్. ఈరోజు మనం అటుకుల చుడువా ఎట్లా చేయాలో నేర్చుకుందాం రండి. ఒక బాండీలో ఆయిల్ కాగినాక పల్లీలు వేసుకొని రోస్ట్ చేసేసుకుందాం. ఆయిల్ ఎక్కువ ఉంది అని అనుకుంటుండ్రేమో, కానీ హోల్ చుడువా దీంట్లోనే చేసేస్తాం. ఇవి మంచిగా రోస్ట్ అయినాక పుట్నాలు తీసుకొని అందులోనే రోస్ట్ చేసేసుకుంటాం. ఇది ఎక్కువసేపు వేగాలని ఏం లేదు. ఇవి రెండు మంచిగా రోస్ట్ అయినాక ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. అదే ఆయిల్లో ఎండు కొబ్బరి చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని దాన్ని కూడా రోస్ట్ చేసుకుందాం ఒక గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇవి వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. అదే ఆయిల్లో ఎండుమిర్చి కొంచెం గోలినాక పచ్చిమిర్చి అంటే గ్రీన్ మిర్చి కూడా వేసుకొని దాన్ని కూడా రోస్ట్ చేసేసుకుందాం. ఇవి మంచి గోలినాయి అన్నప్పుడు కరివేపాకు వేసుకొని వీటిని కూడా గోలిస్తాం. కరివేపాకు వేస్తే చాలా టేస్టీ ఉంటుంది. ఈ మిగిలిన ఆయిల్లోనే జీలకర్ర, ఆవాలు, పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఆయిల్లో వేసుకుంటేనే ఈక్వల్గా అటుకులకి మిక్స్ అవుతుంది. ఇందులోనే అటుకులు వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలి. అండ్ మేక్ ష్యూర్ అవి సన్న అటుకులు. లావు అటుకులకి ఇంత మంచి టేస్ట్ రాదు. ఇది మిక్స్ చేసుకోవడం కొంచెం లాంగ్ ప్రాసెసే, కానీ మెల్లగా లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటే మంచి క్రిస్పీ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఆ మిక్స్చర్ని అటుకులు రెండు కలిపేసేయాలి. స్పూన్తో కాకుండా ఇలా కలుపుకుంటే ఈవెన్గా మిక్స్ అయిపోతుంది అనమాట. అండ్ దట్స్ ఇట్. ఇంత ఈజీ అండి. ట్రై చేయండి అండ్ లెట్ మీ నో హౌ ఇట్ టేస్టెడ్. Thank you for watching my video. Please subscribe. Thank you.